రేషన్ బియ్యంపై కేంద్రం సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ఎఫెక్ట్ తో కరువు పరిస్థితుల నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎండాకాలంలో కూడా 3 నెలల రేషన్ ఇచ్చిన కేంద్ర సర్కార్ ఇప్పుడు వర్షాలకు తోడు ఎల్నినో ఎఫెక్ట్ ఉండడంతో 3 నెలల రేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 15 రోజులకు బదులు నెలంతా దుకాణాలు తెరిచే ఉంచాలని డీలర్లను ఆదేశించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రేషన్ బియ్యంపై కేంద్ర ప్రభుత్వం మరొకసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ఎఫెక్ట్ తో కరువు పరిస్థితుల నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గతంలో ఎండాకాలంలో కూడా ఇదే తరహా 3 నెలల రేషన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది. ఇప్పుడు వర్షాలకు తోడు ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావంతో 3 నెలలు అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించి రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి 3 నెలల పాటు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. అటు 15 రోజులకు అంటే రేషన్ షాపులు 15 రోజుల వరకే గతంలో ఇచ్చేది. ఇప్పుడు దాన్ని మొత్తం నెలంతా కూడా ఆగస్టు నెలంతా కూడా తెరిచి ఉంచాలని డీలర్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే కేంద్రం తీసుకుంది. ప్రభుత్వ ఆహార సరఫరా వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఉత్తర్వులు కూడా సంబంధించి జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు రేషన్ కార్డు దారులు 3 నెలల రేషన్ కు ఒకేసారి తీసుకునే అవకాశం ఉంది. అటు పూర్తి స్థాయిలో కూడా వర్షాకాలంలో తలెత్తేటువంటి రవాణా నిల్వ సవాళ్లను కూడా పరిష్కరించి తద్వారా దేశంలోని పేద కుటుంబాలకు రేషన్ల గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేకుండా చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఆగస్టు 1 నుంచి 3 నెలల వరకు కూడా దీనిని సరఫరా చేయనున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆయన జాగ్రత్తలు తీసుకున్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే షాప్స్ ఉంటాయో వాటికి ముందుగానే బియ్యాన్ని తరలించుకోవాలి. చిన్న షాపులు అయితే ఒకేసారి, ఆ పెద్ద షాపులకు సంబంధించి ఎక్కువ లబ్ధిదారులు ఉంటే మాత్రం వాళ్ళకు 2 దఫాలు లేదా 3 దఫాల్లో కూడా బియ్యం ఎమ్మెల్యే పాయింట్ నుంచి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి రేషన్ కార్డుదారులు కూడా 3 సార్లు కూడా వేలి ముద్రలు వేసి బియ్యం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులో కొంత అవగాహన ఉంది కనుక ఇబ్బంది ఏమైతే ఉండదని చెప్పుకోవచ్చు. మరొక పక్క ఒకేసారి స్టాక్ తీసుకోవడం వల్ల కూడా 3 నెలలకు సంబంధించి కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా రేషన్ షాపులు అనేటి చిన్నగానే ఉండడం, లేదంటే అన్ని కూడా రెంట్ పర్పస్ లో నడుస్తున్నటువంటి క్రమంలో కొంత సరిపడాటువంటి స్టాకు లేని సందర్భాలు. దీన్ని ఒకేసారి 3 నెలల బియ్యం తరలిస్తే మాత్రం కొంత డీలర్లకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. చాలా మంది డీలర్లు కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకే ఇచ్చి షాపులను బంద్ చేస్తారు. అట్లా నెలలో 15 రోజులు మాత్రమే షాపులు నడుస్తాయి. ఇప్పుడు రోజు మొత్తం ఓపెన్ చేయాలి. నెల రోజుల పాటు కూడా రేషన్ షాపులను ఓపెన్ చేసుకుంటే ఆ నెల రోజుల్లో కూడా 3 నెలలకు సంబంధించి రేషన్ ను లబ్ధిదారులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక వారికి గట్టి ఆదేశాలు అయితే డీలర్లకు ప్రభుత్వాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. గతంలో గత వర్షాకాలం సీజన్ లో కూడా ఇదే పరిస్థితి 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి ఇచ్చింది. గతంలో ఎండాకాలం ప్రారంభంలో కూడా ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకేసారి రేషన్ బియ్యాన్ని ఇచ్చింది. అయితే కొంత ఒకేసారి బియ్యం ఇవ్వడం వల్ల కూడా లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల స్టాక్ ని ఒకేసారి తీసుకోవడం వల్ల అవి ఇంట్లో బియ్యాన్ని పెట్టుకోవడం వల్ల కొంత అవి మట్టిపోతున్నాయి, లేకుంటే పురుగులు పట్టిపోతున్నాయి అనేది లబ్ధిదారులు కూడా చెప్తున్నారు. ఇట్లా ఏ నెలకు ఆ నెల ఇవ్వడం వల్లనే కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది అటు లబ్ధిదారుల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి మాట. ఏదేమైనా ప్రభుత్వము ఇటు వర్షాల ప్రభావం అయిపోయింది, ఎల్నినో కరువు పరిస్థితులు నెలకొంటున్నటువంటి తరుణంలో ఈ తరహా నిర్ణయం అయితే చాలా మంది లబ్ధిదారులకు కొంత ఇది వెసులుబాటు అని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా చాలా మంది లబ్ధిదారులు ఆ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నా కూడా రేషన్ షాప్ లకు వచ్చి బియ్యం తీసుకుంటా లేదు. దీంతో వాళ్ళకు కూడా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. గత 6 నెలల పాటు బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు కూడా
క్యాన్సిల్ చేస్తామని ఇప్పటికే అధికారులు కొంత చెప్పినప్పటికీ కూడా లబ్ధిదారులు ఆ దిశగా ఎక్కడ కూడా అడుగులేయట్లేదు. అయితే చాలా రోజుల పాటు మాత్రం తీసుకోకుండా వాళ్ళ వేలి ముద్రలు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మిషన్స్ తీసుకోవట్లేదు. దాంతో కొన్ని సాంకేతిక ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ 3 నెలల బియ్యం ఇచ్చేటువంటి సందర్భంలో కూడా డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒకే వ్యక్తి 3 నెలలకు సంబంధించి వేలి ముద్రలు తీసుకోవడం వల్ల చాలా సేపు 10 నుంచి 15 నిమిషాలు కూడా ఒక్కో వ్యక్తి బియ్యం తీసుకోవడానికి సమయం తీసుకుంటుంది. దీంతో చాలా డీలర్ షాపులలో కూడా లబ్ధిదారులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు డీలర్లు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్యలు ఆ సమయంలో కూడా కొంత వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో అటు చాలా మంది కూడా రేషన్ బియ్యం తీసుకోకుండా వెనుకకు వెళ్తున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే 15 రోజుల వ్యవధిలోనే ఉండడంతో లబ్ధిదారులు క్యూ లైన్ లో నిలబడి బియ్యం తీసుకునేటువంటి సందర్భం ఉండే. ఇప్పుడు నెల రోజుల పాటు ఉంది కనుక ఓపికగా కూడా లైన్ లో నిలబడి ఆ బియ్యం తీసుకోవాలని కూడా అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. డీలర్లు కూడా ఒకటే చెప్తున్నారు, సాంకేతిక సమస్యలు ఉన్నా మేము అంటే వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో అటు వాట్సాప్ గ్రూపులు కానీ లబ్ధిదారుల ఫోన్ నెంబర్లు ఉంటే కనుక వాళ్ళకి సమాచారం ఇచ్చుకుంటున్నాము. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెల రోజులకు సరిపడా కూడా రేషన్ బియ్యము అందిస్తామని డీలర్లు కూడా చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అయితే ఈ 3 నెలల రేషన్ కోటాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే అంటే ఈ నెల ఆల్రెడీ కోటాకు సంబంధించి జూలై నెల కోటాకు సంబంధించి భర్తీ అయిపోయింది. 15వ తారీఖు వరకు కూడా ఈ నెల వరకు డీలర్లు లబ్ధిదారులకు అయితే బియ్యం ఇచ్చారు. ఇంకా మిగిలిన 3 నెలలకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలకు సంబంధించి ఆగస్టు నెల మాసం మొత్తం కూడా ఈ లబ్ధిదారులకు బియ్యం అయితే పంపిణీ చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ. రేషన్ బియ్యంపై కేంద్ర సర్కార్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్నినో ఎఫెక్ట్ తో కరువు పరిస్థితుల నేపథ్యంలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. గతంలో ఎండాకాలంలో కూడా 3 నెలల రేషన్ ఇచ్చిన కేంద్ర సర్కార్ ఇప్పుడు వర్షాలకు తోడు ఎల్నినో ఎఫెక్ట్ ఉండడంతో 3 నెలల రేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వనుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంతో ఆగస్టు 1 నుంచి 3 నెలల బియ్యం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక 15 రోజులకు బదులుగా నెలంతా దుకాణాలు తెరిచే ఉంచాలని డీలర్లను ఆదేశించినట్లు సమాచారం.